మంచి విషయం తెలుస్తుంది మీకు. ఇది కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మీ మనసు పెట్టండి. ఇక్కడ స్తోత్రం చెప్పండి ఒకసారి. అటు ఇటు బానికి బాకండి. యేసయ్య మా రక్షకుడు అని చెప్తున్నారు. యేసయ్య ప్రాణం పెట్టాడు అని వాళ్ళు చెప్తున్నారు, అందుకు మీరు కొడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ అద్భుతాలు ఈ ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు అని వాళ్ళు చెప్తుంటే మీరు కొడుతున్నారు. వేల మంది వాళ్ళ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు మొదటేమో 3,000 మంది బాప్తిజం తీసుకున్నారు, ఆ తర్వాత ఒక 5,000 మంది చేర్చబడ్డారు, ఇంకా కొన్ని వేల మంది వెళ్తున్నారు. ఈరోజేమో అననీయ సప్ఫీరా చచ్చిపోయారు. ఈ విధంగా కార్యాలు జరుగుతున్నాయి. మీరేమో మీ లాభం పోద్దనో లేకపోతే మీకు పేరు రాదనో వాళ్ళకు పేరు వస్తుందనో పాపం వాళ్ళని కొడుతున్నారు. ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. గమలీయేలు అనేటటువంటి పెద్ద ఆయన చెబుతున్నాడు వాళ్ళకి. అదేంటంటే, గతంలో దోద అని ఒక వ్యక్తి లేచాడు. ఆ వ్యక్తి కూడా నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. నేనే దేవుణ్ణి, నేనే పైనుంచి ఊడిపడ్డాను, నన్ను నమ్మండి, నన్ను నమ్మితే మీకు ముక్తి దొరికిద్దని చెప్పాడు. అంటే అక్కడ రాయబడలేదు కానీ ఆ విధంగా జరిగి ఉంటుంది. జరిగి ఉండబట్టే అనేక మంది వెంబడించారు. 400 మంది వెంబడించారని చెప్పాడు. 400 మంది అంటే తెలుసా? 400 మంది. 400 అంటే 400. దోద అనేటటువంటి వ్యక్తిని 400 మంది అనుసరించారు. అయితే ఏమైందంటే అతను చనిపోయాడు, అతను పెట్టినటువంటి పార్టీ పోయింది, అతన్ని వెంబడించినటువంటి 400 మంది కూడా పోయారు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దోద పార్టీ గురించి చెప్పుకోవటల్లా, దోద గురించి చెప్పుకోవటల్లా, దోద దేవుడని చెప్పుకోవటల్లా, అసలు దోద ప్రస్తావనే లేదు. మనుషులు పార్టీలు పెట్టుకుంటే, మనుషులు ఇది నేను దేవుణ్ణి అని చెప్పుకుంటే అది ఎక్కువ కాలం నిలబడదబ్బాయి. కాబట్టి మీరు భయపడొద్దు. రెండోది మరలా ఇంకొక వ్యక్తి కూడా, యోధా అనేటటువంటి వ్యక్తి కూడా, ఆ కింద మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. యోధా అనేటటువంటి వ్యక్తి కూడా ఏం చేశాడంటే నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. అతన్ని కూడా చాలామంది వెంబడించారు. అతను చచ్చిపోయాడు, అతని పార్టీ పోయింది, అతని జెండా పోయింది. ఓ జెండా ఉంటుంది, ఆ జెండా ఏంది వాళ్ళ సిద్ధాంతం, ఆ సిద్ధాంతాలు పోయినాయి, వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళని వెంబడించిన వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా అనుకోవట్ల వాళ్ళని, దోదా గురించి కానీ యోధా గురించి కానీ ఒక్కళ్ళు కూడా అనుకోవట్లా. వీళ్ళేమో యేసయ్యా 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 అంటున్నారు. నేను ఒక మాట చెబుతున్నా మీకు, అదేంటంటే నిజంగా యేసయ్య అనేవాడే ఉండుంటే, యేసయ్య అనేటటువంటి వాడే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టుంటే, దైవ కుమారుడై ఈ భూమి మీదకి వస్తే, దేవుడే అతన్ని పంపిస్తే మీరు ఎంత కొట్టినా కూడా ఆయన్ని ఆపలేరు, ఆయన ప్రపంచం ఆపలేరు. యుగాలు జరుగుతూనే ఉంటుంది, అది మీ వల్ల కాదు. ఒకవేళ ఇది వాళ్ళ సొంత పార్టీ అయితే, ఇది వాళ్ళ సొంత జెండా అయితే, ఇది వాళ్ళ సొంత అజెండా అయితే ఇది ఎక్కువ కాలం నిలవదు. మీరెందుకు వాళ్ళని కొట్టడం అనవసరంగా? కాబట్టి మీరు మెదలకుండా ఉండండి, దాని అంతటా అదే పోద్ది. అది వాళ్ళ సొంతదైతే వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసయ్య సత్యమా కాదా? యేసయ్య నిజమైన దేవుడా కాదా? యేసయ్య దైవ కుమారుడా కాదా? ఎలా చెప్పగలం? ఇప్పటికీ కూడా యేసయ్య ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. దోదాలాగా పార్టీ బోలా, యోధాలాగా పార్టీ బోలా, ఇప్పటికీ కూడా యేసయ్య నిజంగా దైవ కుమారుడు కాబట్టి, దేవుని బిడ్డ కాబట్టి, దేవుడు కాబట్టి, ఆయన నిజంగా వచ్చాడు కాబట్టి, రక్తం చిందించాడు కాబట్టి, ప్రాణం పెట్టాడు కాబట్టి, మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఆయన బదులు ఇప్పుడు ఆదరణకర్త మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, సంచరిస్తున్నాడు కాబట్టి, ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు కాబట్టి ఇది సత్యము. ఇప్పటికీ ఆ ప్రభంజనం ఆగల. ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి ఎవరికి? ఆ విధంగా ఆలోచించిన వాళ్ళకి నిజంగా యేసయ్య రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా మూర్ఖంగా, ఇది చదివి కూడా కొంతమంది మూర్ఖంగా ఇంకా యూదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా నమ్మట్లా, ఇంకా యేసయ్య వస్తాడు అని నాకు ఆ ఇజ్రాయేల్ మేడం చెప్తూ ఉంటారు. ఎంత నిష్టగా ఉంటారంటే వాళ్ళండి. ఈమె కొత్తల్లో ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు, ఆమె పని చేయటానికి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకెళ్ళేదంట ఏమతో పాటు. నువ్వు బైబిల్ తీసుకొస్తే లోపలికి రావద్దు, బయట పెట్టి రానేవాళ్ళంట. లోపలికి బైబిల్ అంటే వాళ్ళకి అంత అసహ్యం. ఒకవేళ బైబిలా ఓ పని చేయి, కొత్త నిబంధన వరకు చింపేసి పాత నిబంధన తీసుకొని రానేవాళ్ళంట. అంటే కొత్త నిబంధన అంతా ఎవరిది? ఎవరుంటారు?
యేసయ్య గురించి ఉంటుంది కదా, యేసయ్య గురించి ఉంటుంది కాబట్టి కొంత నిబంధన వరకు చింపేయి, అది పారై పాత నిబంధన తీసుకొని లోపలికి వస్తేనే నీకు పని ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడన్నా అర్థం చేసుకోవాలి, ఇది ఇప్పటికీ ఆగలేదు కదా, దోదాలాగా గతించిపోలేదు కదా, యోధాలాగా గతించిపోలేదు కదా. నిజంగా యేసయ్య రక్షకుడు కాబట్టే ఎప్పటికీ అనేక మంది ప్రతిరోజు సంఘములో చేర్చబడతానే ఉండారు దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఏంటి కారణం? యేసయ్య నిజమైనటువంటి దేవుడు, ఆయన సత్యం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఎప్పటికీ సంఘం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇంకా హింసిస్తున్నారు, ఇంకా బాధ పెడుతున్నారు. ఎంత హింసిస్తే అంత ఎక్కువైపోతుంది సంఘం. దేవునికి స్తోత్రం. ఎంత బాధ పెడుతుంటే అంత ఎక్కువైపోతుంది. స్త్రీలను ఊరేగిస్తున్నారు, సేవకులను చంపుతున్నారు. చంపండి మమ్మల్ని అంటున్నారు, సేవకులు చంపుతున్నారు, చచ్చిపోతున్నారు. అనేక ప్రాంతాల్లో విశ్వాసులని రాడ్లతో కొట్టి రక్తం వచ్చేటట్టు తలల పగలగొట్టి హింస పెడుతున్నారు. కానీ ఎక్కడన్నా ఆగిందా? ఆగల. ఎందుకని? మేము యేసయ్య కోసం ప్రాణమైన ఇస్తాం. యేసయ్య నిజమైన దేవుడు. యేసయ్య వారి హృదయాల్లో ఆ విధంగా మంటను రగిలేస్తున్నాడు కాబట్టే. ఆయన గతించిపోయేవాడు కాదు, ఆయన ఉన్న దేవుడు కాబట్టి, ఉన్నవాడు అనువాడు కాబట్టి వాళ్ళలో మంటను రగిలిస్తున్నాడు కాబట్టి ఎప్పటికీ ఆ మంట అది ఆగదు, అది ఆరదు. అందుకనే సౌలుతో అంటాడు పౌలుతో, నువ్వేం ఆర్పుతావు నాయనా, ఈ ప్రపంచనాన్ని నువ్వు ఆర్పలేవు, నువ్వు కూడా రా, నిన్ను కూడా వాడుకుంటానని పౌలుని పిలిచి, అప్పటిదాకా హింసించినటువంటి పౌలు, అప్పటిదాకా బాధ పెట్టినటువంటి పౌలు వాళ్ళ చేత దెబ్బలు తిన్నాడు యేసయ్య కోసం. అది మొన్నటిదాకా నువ్వు కొట్టావుగా, అప్పుడు కొట్టాను, నాకు నిజం తెలియదు. యేసయ్య దర్శనాన్ని పొందుకున్నా అది ఎక్కడ ఆపగలం మనం? ఆ ప్రపంచనాన్ని, ఆ మంటను మనం ఎక్కడ ఆర్పగలం? ఎక్కడ నీళ్లు పోసి ఆర్పగలం? మన వల్ల కాదు అది ఆర్పటం అని చెప్పి పౌలయ్య గారు ఇక తన జీవితం మొత్తం కూడా దేవుని కొరకు సేవ చేసి అనేక మంది ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గడి చెప్పండి, హల్లెలూయా. ఆగదు ఇది. ఎప్పటి వరకు తెలుసా? రేపు ఆయన రాకడొచ్చేంత వరకు కూడా ఇది ఆగదు. సంఘములో చేర్చబడతానే ఉంటారు. ఎందుకంటే ఈ నిజమైన దేవుడు ఆషామాషి దేవుడు కాదు. ఏదో ఇప్పుడు మనకు కొన్ని లేవు కదా, అది జరగలేదు ఇది జరగలేదని ఆ దేవుడు లేడో ఉన్నాడో లేడో అని సందేహపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో. నమ్మండి, ఇవి ఏమీ శాశ్వతం కాదు. ఒకానొక రోజున ప్రతి నేత్రము ఆయన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం. గుండెలు బాదుకుంటారు, అయ్యో అయ్యో అయ్యో. ఎవరంటే బాదుకునేది? నమ్మలేదే వాళ్ళు. నమ్మిన వాళ్ళు సంతోషంగా ఎగిరి గంతేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో గడుపుతారు. ఇది భవిష్యత్తులో జరగబోద్ది. కొంతమందికి మాటలు సిల్లీగా ఉంటాయి, అంటే గ్రహింపు లేని వాళ్ళకి, గ్రహించినటువంటి వారికి గ్రహిస్తే ఇది గొప్ప అద్భుత సత్యం. యేసయ్య నిజమైన దేవుడు, ఆయనతో కలిసి రేపు మనం ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ లాస్ట్ పేరాలో, ఈ 5వ అధ్యాయంలో ఈ అద్భుతమైనటువంటి విషయం మనకు కనపడుతుందండి. దోదాలాగా పోతాడు, యోధాలాగా పోతాడని చెప్పాడు గమలీయేలు, పోలేదు, ఇప్పటికీ ఉన్నాడు. కాబట్టి యేసయ్య నిజమైనటువంటి దేవుడు, ఆయన ప్రపంచనాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి 5వ అధ్యాయంలో సంఘాన్ని మనం, సంఘం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అననీయ సప్పీరా చాలా సంఘాన్ని పాడు చేయాలని చూశారు, సంఘాన్ని మోసం చేయాలని చూశారు, ఇబ్బంది పడ్డారు, ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల జీవితాల్లో జరిగించాడు. అలాగే యేసయ్య నిజమైన దేవుడు అని గమలీయేలు చెప్పినటువంటి మాటల ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉండగా మన హృదయాల్లో పెట్టుకుందామండి. ఆ మాటల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్యను పట్టుకుందాం.